పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో మార్నింగ్ వాకర్లతో మంత్రి ముచ్చటించారు. గ్రామం కోసం కష్టపడే నాయకులను మాత్రమే సర్పంచ్ గా ఎన్నుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామం కోసం పనిచేసే వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాలని, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకూడదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వంలో ఎవరు గ్రామాభివృద్ధికి పనులు చేయగలిగితే వాళ్ళని ఎన్నుకోండి. చాలా చైతన్యవంతులు ఇప్పుడు ఓటర్లు. మరి ఈ ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఉంటుంది. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి మా నమ్మకం, మా విశ్వాసం. ఆ దిశలో మేము పోతున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.